అన్ని జిల్లాల డీసీసీలు ఎవరో తేలిపోయారు. కానీ సంగారెడ్డిలో మాత్రం ఆ సీన్ కనిపించడం లేదు. ఇక్కడ డీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు కాంగ్రెస్ నేతలు. కమిటీలు వేసినా, ఇన్ఛార్జీలను నియమించినా, అనేక సర్వేలు చేసినా ఇక్కడ మాత్రం పదవిని ఎవరికి కట్టబెట్టాలో తేల్చుకోలేకపోయారు. అసలు ఇక్కడ డీసీసీ పెండింగ్ వెనుక స్టోరీ ఏంటి? తెర వెనుక జరిగిన కథ ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల తెలంగాణలోని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. అయితే సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల అధ్యక్ష పదవులను మాత్రం పెండింగ్లో పెట్టింది. దీంతో అన్ని జిల్లాల ఎంపిక పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాను పెండింగ్లో పెట్టడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే గతానికి భిన్నంగా ఈసారి డీసీసీల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇందుకోసం ఇన్ఛార్జీలను నియమించారు. ఏఐసీసీ నేత చరిత సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుసగా భేటీ అయ్యారు. సామాన్య కార్యకర్తల నుంచి పెద్ద నేతల వరకు అందరి అభిప్రాయాలను సేకరించారు. నిజానికి ఈ పదవి కోసం కీలక నేతలంతా గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ పీఠం దక్కించుకునేందుకు చివరి వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సంగారెడ్డి డీసీసీ పోస్ట్ కోసం మొత్తం 46 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఈసారి జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్ రెడ్డి డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందుకు ఆయన జిల్లా ముఖ్య నేతలైన మంత్రి దామోదర రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మద్దతు కోరారు. ఇద్దరు నేతలు కూడా ఉజ్వల్ రెడ్డికి సపోర్ట్ చేశారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి కూడా ఉజ్వల్ రెడ్డికే మద్దతు పలకడంతో ఉజ్వల్ రెడ్డే డీసీసీ అధ్యక్షుడు అవుతారని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తెరపైకి కొత్త ట్విస్ట్ వచ్చింది. అదే నిర్ణయం పెండింగ్లో పడేలా చేసింది. చివరి నిమిషంలో నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్లు వేరే పేర్లను తెరపైకి తీసుకొచ్చారట. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తన అన్న చంద్రశేఖర్ రెడ్డిని డీసీసీగా చేయాలని కోరారట. ఎంపీ సురేష్ షెట్కర్ తన తమ్ముడు నగేష్ షెట్కర్కి డీసీసీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారట. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎంపీ అనుచరులు కూడా తమ నాయకులు చెప్పిన పేర్లనే ప్రస్తావించడంతో గందరగోళం నెలకొందట. నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రయత్నాలు చేసినా ఎవరూ పట్టు వీడలేదని తెలుస్తోంది. మంత్రి దామోదర రాజనరసింహ కూడా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఉజ్వల్ రెడ్డిని జిల్లా అధ్యక్షుని చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఆయన ఎమ్మెల్యే, ఎంపీలపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. జిల్లాకి సంబంధించిన ఇతర నాయకులంతా మంత్రి మాటను కాదనలేదు. కానీ నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎంపీలు తమ సోదరులకు పదవులు ఇప్పించేందుకు మంత్రి మాటకు ఓకే చెప్పలేదట. ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉజ్వల్ రెడ్డికి పోస్ట్ ఇవ్వొద్దని చెప్పడం వెనుక వేరే కారణాలున్నాయని తెలుస్తోంది. ఉజ్వల్ రెడ్డి గతంలో జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. భవిష్యత్తులో కూడా తమకి పోటీగా ఉంటాడని, అది తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనేది ఈ నేతల ఆలోచనగా కనిపిస్తోందట. అందుకే ఎమ్మెల్యే, ఎంపీ ముందు చూపుతో ఉజ్వల్ రెడ్డికి డీసీసీ పోస్ట్ ఇవ్వొద్దని అడ్డుపడుతున్నారట. ఒకవేళ డీసీసీ ఇస్తే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీదారుడిగా ఉంటాడని, అందుకే తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. మరోవైపు మరికొందరు డీసీసీ పదవి ఆశావహులు కూడా ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో పెండింగ్లో పెట్టారని జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడు ఎవరో ఒకరిని ఎంపిక చేస్తే మిగతా ఇద్దరు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంది అని భావించే ప్రస్తుతానికి ఎవరిని ఎంపిక చేయకుండా పెండింగ్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేంత వరకు నిర్మలా జగ్గారెడ్డినే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఈ గ్యాప్లో అయినా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చి జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేస్తారా లేదా చూడాలి. ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతోంది. టీజీఐఐసీ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి ఈసారి డీసీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకోలేదు. కానీ ఏకాభిప్రాయం కుదరకపోతే నిర్మలా జగ్గారెడ్డినే మళ్లీ డీసీసీగా కొనసాగిస్తే బాగుంటుంది అని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారట. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, మెదక్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లాకు అధ్యక్ష ఎంపిక మాత్రం కత్తిమీద సాములా మారిందని అర్థమవుతోంది. మరి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి వచ్చే కొత్త రథసారథి ఎవరు? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఎవరిని ఫైనల్ చేస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.